పరమాత్మ నీకే స్తోత్రం, పరమాత్మన్రి నీకే స్తోత్రం. కమాన్ పరమాత్మన్రి నీకే స్తోత్రం, పరమాత్మన్రి నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. రెండు చేతులెత్తి హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా కమాన్ నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం, పరిశుద్ధాత్మ నీకే స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బిడ్డలు మీరు మాత్రమే ఆదరించగలరు నాయన. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నీ ఆత్మ కార్యాన్ని ఇక్కడ జరిగించమని అడుగుచున్నాం. ప్రియ బిడ్డలు మీరు మాత్రమే తృప్తిపరచగలరు దేవా. మీరే కార్యం చేసి నడిపించు. హల్లెలూయా జీసస్. ప్రభువుకి ఒకసారి చప్పట్లు కొడదామా? ఓకే, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. హల్లెలూయా జీసస్. పరలోకను మా తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజున మీరు మాకు ఇచ్చిన మంచి సమయం బట్టి స్తోత్రం ప్రభా. ప్రియ బిడ్డల యొక్క నిరుత్సాహములో మీరు మాత్రమే వారిని ఉజ్జీవపరచగలరు. మూయబడిన వారి హృదయాల్ని మీరు మాత్రమే తెరిచి అద్భుతం చేయండి. పరిశుద్ధాత్మదేవా, మీరు ఈ రోజున ఏవైతే మాట్లాడాలని ఆశించారో దాన్ని ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడండి. నేను ఒక ఖాళీ పాత్రని, నాలో ఏమీ లేదు నాయన. మీరు ఏమైతే ఇచ్చారో అదే ప్రియ బిడ్డలకు ఇవ్వగలను ప్రభా. మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, మీరు మా మధ్యలో ఉన్నందుకు వందనాలు. పరిశుద్ధాత్మదేవా, మా అందరితో మీరు ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ రక్తం చేత మరుగుపరిచి ఆరాధనకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి వాటిలోని మీరు విడుదల ఇచ్చినందుకు స్తోత్రం. నీ కృపా కనికరంతో నింపి నడిపించి సహాయం చేయండి. 5 రొట్టెల్ని 2 చిన్న చేపలు అనేకులకి ఆశీర్వదించి ఇచ్చిన దేవా, మీరే ప్రియ బిడ్డలకి ఆశీర్వదించి ఇచ్చి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గట్టిగా ఆమేన్. హల్లెలూయా. సంతోషం. మనుషులు మారినా దేవుడు మారలేదు. ఆమేన్ చెప్తారనుకున్నా. వద్దులే ఇంకా. మనుషులు మారినా దేవుడు మారలేదు.
కనీసం ఇప్పటికన్నా చెప్తారు అనుకోండి. మనుషులు మారినా దేవుడు మారలేదు. మా గ్యాంగ్ చెప్పలా, జెంట్స్ ఓకే. మనుషులు మారినా దేవుడు మారలేదు. అబ్బా థ్యాంక్స్ అండి. మన దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు. మన దేవుడు మనతో మాట్లాడగలిగిన దేవుడు అయి ఉన్నాడు. మన గృహాల్లో చాలా రకాలైన పాత్రలు ఉన్నాయి. స్టీల్ పాత్రలు ఉన్నాయి, గాజు పాత్రలు ఉన్నాయి, పింగాణీ పాత్రలు ఉన్నాయి. మీకు కోపం వస్తే ఏది పడేస్తారు? ఏమండి, మీకు కోపం వస్తే గాజు గ్లాసులు పడేస్తారా లేదా స్టీల్ గ్లాసులు పడేస్తారా? లేడీస్ చెప్పరట, వంటగదిలో సౌండ్ ఎక్కువైందంటే ఆమె హృదయంలో ఏదో రగులుతుందని. సరే, మన సబ్జెక్ట్ అది కాదు. మన గృహాలలో చాలా రకాలైన పాత్రలు ఉన్నాయి. స్టీల్ పాత్రలు ఉన్నాయి, ఇంకా కొంచెం ధనవంతులు మీరైతే కనుక బంగారు పాత్రలు ఉంటాయి, కొన్నిసార్లు వెండి పాత్రలు ఉంటాయి. అయితే మన ఇంట్లో ఉన్న గాజు పాత్రలు కనుక ఉంటే అది బాగున్నంతసేపు చాలా బాగుంటుంది. అది ఒక్కసారి కిందకు పడిపోయిన తర్వాత అది ఇంకా మనకి పనిచేయదు. ఎందుకని? అది పగిలిపోయింది. పగిలిపోయిన గాజు గ్లాసు, పగిలిపోయిన ప్లేట్లు, పగిలిపోయిన కుండ, అవేవి కూడా మనకి పనికిరావు. అప్పుడు దాకా చేతిలో పట్టుకొని ముద్దాడిన ఆ గాజు గ్లాసు పడిపోయిన తర్వాత ముద్దు పెడతావా? ఇంకా అది మనం పట్టుకోవటానికి కూడా ఇష్టపడం. ఏ బాబు, నాన్న అక్కడ రాబాక, పగిలిపోయింది. చేత్తో కూడా పట్టుకోకుండా ఉండడానికి మనము చీపురు తీసుకొని, చాట్లో తీసుకొని చెత్త కుండీలో పడేస్తాం. పగిలిపోయినవి ఏవి కూడా మనకి ఇష్టం కాదు. విరిగిపోయినది ఏది కూడా మనకి ఇష్టం లేదు. అవి చెత్త కుండీకే పరిమితమైంది. మన జీవితాలు కూడా అనేక సార్లు అంతా బాగున్నప్పుడు నేను బాగున్నాగా సంతోషంగా ఉంటుంది. కానీ మన కలలు విరిగిపోయినప్పుడు, మన జీవితాలు విరిగిపోయినప్పుడు, మన కుటుంబ జీవితం విరిగిపోయినప్పుడు మనం కూడా ఏమనుకుంటామంటే, నేను ఇంకా పనికిరాను, సమాజానికి నేను పనికిరాను, ఎవరికి నేను పనికిరాను. ఎందుకంటే ఒక గాజు గ్లాసు, పడిపోయిన గాజు గ్లాసుని ఎలాగైతే చెత్త కుండీలో పడేస్తామో మనల్ని మనమే అనేక సార్లు చెత్త కుండీకే మనం పరిమితి చేసుకుంటాం. ఎందుకు అనంటే మన దేవుడు ఎవరో అని మనం గుర్తించలేకపోయాం. పగిలిపోయినవి మనకి అక్కర్లేదేమో, కానీ బైబిల్ గ్రంథం ఇలాగంటుంది. 34వ కీర్తన 18వ వచనంలో ఇలా కనిపిస్తుంది: విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడట, నలిగిన మనస్సు కలిగిన వారికి ఆయన రక్షించునట. The Lord is close to the broken-hearted and saves those who are crushed in spirit. ఈ రోజున నా అంశం అదే, విరిగిన స్థితిలోకున్న ఆశీర్వాదం, the blessing of brokenness. విరిగిన స్థితిలో ఉన్న ఆశీర్వాదం. మన జీవితం అంతా బాగున్నప్పుడు కాదట ఆశీర్వాదము. బైబిల్ చెప్తుంది విరిగిన స్థితిలో ఉన్నప్పుడే ఆశీర్వాదమట. అదెట్లా పాస్టర్ గారండి? విరిగిపోయినవి మనకి పనికిరావు కదండి, విరిగిపోయిన నా జీవితం పనికిరాదు కదా, విరిగిపోయిన నా కుటుంబం పనికిరాదు కదా అని మనం అంటున్నాం. కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, విరిగిన వారి దగ్గరికే నేనున్నానంటున్నాడు. విరిగిన హృదయం కలగవారి దగ్గరికే నేను ఆసన్నుడునంటున్నాడు. విరిగిన కుటుంబస్తుల మధ్యలోనే నేను ఆసన్నుని అని అంటున్నాడు. ఇదే గొప్ప ఆశీర్వాదం. ఏంటి ఆశీర్వాదం అంటే, దేవుడు విరిగిన వారికి ఆయన సమీపమై ఉన్నాడు. అదే గొప్ప ఆశీర్వాదం. చప్పట్లు కొడదాం. నా అంశం అదే, విరిగిన స్థితిలోకి ఉన్న ఆశీర్వాదం. యేసుక్రీస్తు వారే విరిగిన స్థితికి ఉన్న ఎక్స్ప్లెనేషన్ యోహాను సువార్తలో 12వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగంటున్నాడు. ఎవరైనా చదివితే బాగుంటుంది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. జాన్ చాప్టర్ 12 వర్స్ 24. మైక్ ఒకరికి ఇస్తే బాగుంటుందండి.
ఎవరి దగ్గరైనా ఉందా? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. యేసుక్రీస్తు వారే ఏమని అంటున్నాడంటే, గోధుమ గింజలా ఉంటే అది ఎవరికి పనికిరాదట. ఆ గోధుమ గింజ ఏం చేయాల్సింది అంటే, భూమి మీద పడి ఆ గోధుమ గింజ విరిగితేనే కానీ, అది చస్తేనే కానీ అది ఫలమిస్తుంది, అనేక గింజలు ఇస్తుంది. మీ ఇంట్లో ఉన్న మామిడికాయ టెంకాయ లాగుంటే అది ఎవరికి పనిచేయదు. ఆ టెంకాయ ఏం చేయాలి? అది విరగాలి, అది విరిగి లోపల్లో ఉన్న జీవం బయటకు వస్తేనే అనేక ఫలాలు ఇస్తున్నట్లుగా, ప్రియ తమ్ముడు చెల్లి, ఈ రోజున నువ్వు నేను విరిగితేనే కానీ, విత్తనమన్న గోధుమ గింజన్న మనము విరిగితేనే కానీ మనము ఫలించలేమట. యేసుక్రీస్తు వారు ఈ బోధ ఎందుకు ఇస్తున్నాడు? తన సొంత శిలువ మరణం గురించి ప్రకటిస్తున్నాడు. ఈ గోధుమ గింజ కింద పడి చావటం అంటే, యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, నేను శిలువలో మరణిస్తేనే కానీ నేను ఫలించలేనంటున్నాడు. ఈ రోజున ప్రియ తమ్ముడు చెల్లి, ఈ రోజున మనం అందరం కూడా ఇక్కడ కూర్చున్నాము అని అంటే, ఒక రోజున 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అన్న గోధుమ గింజ సిలువలో విరగబడ్డాడు గనుకనే ఇక్కడ ఇన్ని గోధుమ గింజలు వచ్చినాయి. చప్పట్లు కొట్టండి. ఆ రోజు యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన విరగొట్టబడ్డాడు కనుకనే ఇన్ని గింజలు వచ్చినాయి. అయితే నువ్వు అన్న గింజ విరగబడితేనే కానీ నువ్వు ఫలించగలవు. హల్లెలూయా. మనం విరిగితేనే కానీ ఫలిస్తామట. మనం విరచబడితేనే కానీ, మనం సస్తేనే కానీ మనం ఫలించబడతామట. కాబట్టి విరచబడటం అనేది, విరగబడటం అనేది శాపం అంటారా, ఆశీర్వాదం అంటారా? ఎస్. పక్కనోళ్ళతో చెప్పండి, విరగబడటం ఆశీర్వాదం కొరకే అని చెప్పండి. నువ్వు ఏమన్నా చెప్పు, నా పక్కనోళ్ళకి నేను చెప్పను అన్నట్టు చూస్తున్నారు నా ఎంక. నీ పక్కనోళ్ళ ఎంక చూసి విరగబడటం ఆశీర్వాదం కొరకే అని చెప్పమ్మా. ఇంకో ముక్క కూడా చెప్పాలి, విరగబడటం ఫలించుటకే అని చెప్పండి. విరగబడటం అనేది శాపం కాదు. విరగబడటం అనేది అది ఆశీర్వాదకరమని మనం నేర్చుకోబోతున్నాం ఈ రోజున. ఒకటిగా మనం నేర్చుకునేది, మీ ఎదుటిగా నేను 4 విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను. ఒకటి, మనము ఏ రీతిగా విరచబడతాం. హౌ విల్ వి బీ బ్రోకెన్? మనం ఏ రీతిగా విరచబడతాం? ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా విరచబడతారు. కానీ ఖచ్చితం ఏంటంటే విరచబడటం. ఓకేనా? ఫార్ములా ఏంటి? విరచబడటం ఖచ్చితం, కానీ విరచబడే విధానం వేరు. మీరే చెప్తారుగా మీ పక్కన వాళ్ళు చూసి, వదినా నేను అనుభవించే శ్రమలో కనుక నువ్వు ఉంటే నువ్వు అసలు అనుభవించలేవే. అవును, అనుభవించలేరు పక్కన వాళ్ళు. ఏ నీ గింజ వేరు, పక్క గింజ వేరు. ఆడ అదే యెషయా గ్రంథంలో కనిపిస్తుంది. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 27, 28 వచనాలు ఏమని మాట్లాడుతుంది? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 27, 28 వచనాలు. మనుషులు గోధుమలు, అమ్మ పై వచనం కూడా చదవండి, 27వ వచనం కూడా చదవండి. సేద్యగాడు నల్ల జీలకర్రను పదును గల యంత్రము చేత
నూర్చడు బండి చక్రములను జీలకర్ర మీద నడిపింపడు గాని కర్ర చేత నల్ల జీలకర్రను తువ్వ చేత జీలకర్రను దూలగొట్టును కదా. మనుష్యులు గోధుమలు గాలింపగా దాని నలుచుదురా, సేద్యగాడును ఎల్లప్పుడు దాని నూర్చుచుండడు. ఎల్లప్పుడు అతడు బండి చక్రములను గుర్రములను దాని మీద నడిపించుచుండడు. దాని నలుపడు కదా కదా. జనులు చాలమ్మా. అట్లాగే 28వ అధ్యాయం 24వ వచనంలో ఏమనంటుంది? యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం. దున్నువాడు అతడు దున్నుతుంటున్నప్పుడట నిత్యము తన పొలము దున్నడట. అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దలు కొట్టునా. అతడు నేల సదును చేసిన తరువాత చాలు. అట్లాగే 32వ కీర్తన 9వ వచనం ఏమని మాట్లాడుతుంది? నేను ఎందుకు ఇన్ని వచనాలు చదివిస్తున్నానంటే దేవుడు మనల్ని ఎలా విరుస్తాడో అని చెప్పడానికి. బుద్ధి జ్ఞానము లేని గుర్రములు అయినను, బుద్ధి జ్ఞానం లేని గుర్రాలనైనా, కంచర గాడిద వలనైనను మీరు ఊడకుండుడి. అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోను కళ్ళెముతోను బిగింపవలెను. ఈ వచనాలన్నీ మనకి నేర్పించేది ఏంటంటే ఒక్కొక్కటిని ఒక్కొక్క రకంగా నలుపుతున్నాడు. గుర్రాన్ని గాడిదని ఆయన ఎలా విరగొడతాడట? కళ్ళెం వేసి విరగొడతాడట. భూమిని ఎలా విరగొడతాడట? రైతు దున్నుతాడట. కొన్ని గింజలనట చేత్తో నలుపుతాడట. కొన్ని గింజల్ని కర్రతో కొడతాడట. కొన్ని గింజల్ని బండి చక్రం కింద నలుపుతాడట. అది నువ్వు ఏ గింజో దాని మీద ఆధారపడుతుంది. చేత్తో నలప కొట్టడం తేలిక, లేకపోతే బండి చక్రం కింద నలపబడటం తేలికంటారా? చెప్పండి అమ్మా. చేతి కింద మనం ఎంత తొందరగా నలగబడతామో అంత శ్రమలు తొందరగా తగ్గుతాయి. వెలిగిందా? దేవుడు మనల్ని ఎలా విరగొట్టాలో అది ఆయన ఇష్టం. చేత్తో విరగొట్టాలో, కర్రతో విరగొట్టాలో, బండి చక్రం కింద విరగొట్టాలో అది ఆయనకి తెలుసు. నీ గింజ అంటుందో ఆయనకి తెలుసు. వెలిగిందా? వింటున్నారా? ఏ గింజను ఎలా విరగొట్టాలో ఆయనకి తెలుసు. ఏ గుర్రాన్ని ఎలా విరగొట్టాలో తెలుసు. ఏ భూమిని ఎలా విరగొట్టాలో తెలుసు. ఏ మనిషిని ఎలా విరగొట్టాలో ఆయనకి తెలుసు. కానీ ఖచ్చితం ఏంటంటే ఆయన మనల్ని విరగొట్టడం. కొంతమందిని వేదన గుండా తీసుకువెళ్ళి ఆయన విరగొడతాడు. కొంతమందికి అనారోగ్యం ఇచ్చి విరగొడతాడు. కొంతమందికి అప్పుల బాధలను తీసుకొచ్చి విరగొడతాడు. కొన్నిసార్లు కుటుంబంలో మరణం ద్వారా మనల్ని విరగొడుతూ ఉంటాడు. కొన్నిసార్లు మనకి ఆర్థిక ఇబ్బందులు గుండా తీసుకుపోయి మనల్ని విరగొడతాడు. కొన్నిసార్లు మనం ఎవరినైతే నమ్మామో వారే మనల్ని మోసం చేసేలా చేపించి మనల్ని విరగొడతాడు. కొన్నిసార్లు మనం ఎవరినైతే ఎక్కువగా ప్రేమించామో వారినే దేవుడు తీసుకుపోయి విరగొడతాడు. కొన్నిసార్లు మనం దేనిపైనైతే ఆధారపడ్డామో మన ఆధార స్థలాల్ని కదిలించి దాన్ని తొలగించి మనల్ని విరగొడుతూ ఉంటాడు. కానీ ఒకటి మాత్రం ఖచ్చితం, ప్రతి క్రైస్తవుడు, యేసుని ఎరిగిన ప్రతి మానవుడు ఆడు ఏం చేయబడాల్సిందే? విరగొట్టబడాల్సిందే. ఎందుకని? ఆఖరికి యేసుక్రీస్తు వారే విరగొట్టబడ్డాడు. మనం ఏ పార్టీ వారం? అమ్మగారే చప్పర్లు కొట్టారు. ఇంకెందుకు? మీరు వింటున్నారని ఆశిస్తున్నా. ప్రియ తమ్ముడు, చెల్లి, అన్నయ్య, అక్క, ఇక్కడ కూర్చుంటున్న నువ్వు యేసుని ఎరిగిన తర్వాత నేను శ్రమలను అనుభవిస్తున్నా? ఇప్పుడు క్రైస్తత్వం ఎలాగైపోయిందంటే నువ్వు యేసయ్యని నమ్ముకోవే శ్రమలు పోతాయివే. కానీ ఇక్కడ అది చెప్పట్లేదు. ఆయన విరగొడతాడట. ఎందుకు విరగొడతాడు? మనం ఆశీర్వదించబడాలి అనంటే విరగొట్టబడాల్సిందే. ఫలించాలి అనంటే విరగొట్టబడాల్సిందే. మన నిరుత్సాహాలు,
ప్రియ తమ్ముడు చెల్లి, యేసులో ఉన్న మన నిరుత్సాహాలు, యేసులో మన కన్నీరు, యేసులో మన విరిగిన స్థితి వ్యర్థం కాదు. అది ఒక ఉద్దేశం కొరకే. అదే ఇప్పుడు వచ్చారు రంగంలోకి. మనందరికీ బాగా తెలుసు కంఠస్థంగా వాక్యం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఏంటమ్మా? తన సంకల్పం చొప్పున పిలువబడిన వారందరికీ సమస్తము మేలు కొరకే చేస్తాడు. కంఠస్థ వాక్యం సూపర్. విరక్కొట్టబడినప్పుడు మనకి ఏం గుర్తుకు రావాడా? ఈ రోజున తమ్ముడు చెల్లి, నీ కన్నీరు వ్యర్థం అని అనుకుంటున్నావేమో, నీ వేదన వ్యర్థం అనుకుంటున్నావేమో. కానే కాదు. నువ్వు యేసులో ఉంటే నీ కన్నీరుకి ఒక విలువ ఉన్నది, నీ విరిగిన స్థితికి ఒక విలువనున్నది, ఒక ఉద్దేశం కొరకే. హల్లెలూయా. యేసులో మన నిరుత్సాహము వ్యర్థం కాదు. యేసులో మన అనారోగ్యము వ్యర్థం కాదు. యేసులో మన ఆర్థిక ఇబ్బందులు వ్యర్థం కాదు. యేసులో మన నలుగుబాటులు వ్యర్థం కాదు. యేసులో మనం మోసపోయినప్పుడు అది వ్యర్థం కాదు. సమస్తము మన మేలు కోసమే. హల్లెలూయా. ఈ రోజున తమ్ముడు చెల్లి, ఏ మార్గం గుండా పోతున్నావు? నువ్వు వెళ్తున్న మార్గంలో ఎవరు లేరా? అది ఒంటరి ప్రయాణమా? ఇది వ్యర్థమని అనుకుంటున్నావా? యేసుని విడిచిపెట్టాలని చూస్తున్నావా? వద్దు తమ్ముడు చెల్లి. నీ శ్రమకి యేసులో మాత్రమే అర్థం దొరుకుతుంది. హల్లెలూయా. ఒకటిగా మనం నేర్చుకునేది, యేసు మనల్ని ఎలా విరగొడతాడో నేర్చుకున్నాం. రెండోదిగా, దేవుడు మనల్ని ఎందుకు విరగొడతాడు? వై విల్ హీ బ్రేక్ అస్? ఏంటయ్యా, ఆశీర్వాదానికి ఫలించడానికి ఇంకో మార్గం లేదా? ఇంకో షార్ట్ కట్ లేదా? లేదు. అంతే, విరగొట్టబడాల్సిందే అందరూ. మీలో ఎవరైనా కానీ బ్రదరో నాకు ఆ అనుభవమే లేదంటే గెట్ రెడీ. ఓకేనా? బ్రదరో నేను ఎప్పుడు ఒక ఆయన అంటున్నాడు, బ్రదరు నాకు అసలు కన్నీరే రాదు బ్రదర్, తెప్పిస్తాడంతే. ప్రార్థనలో నాకు కన్నీరు రాదు బ్రదర్. రాదా? గెట్ రెడీ అనాలా. దేనికి? కార్పిస్తాడు దేవుడు అంతే. ఒక గొప్ప భక్తుడు ఇప్పుడు అంటున్నాడు, ఈ మధ్యట కన్నీరు కార్చే క్రైస్తవులు తక్కువైపోయారట. ఓహో, తక్కువైందా కన్నీరు? అయితే చెప్పండి అమ్మా. ఏం చెప్పాలి? గెట్ రెడీ అనండి. చెప్పండి, గెట్ రెడీ. దేనికి? విరగొట్టబడడానికి. దేవుడు మనల్ని ఎందుకు విరగొడతాడండి? ఏంటి, ఆయన ఏమన్నా శాడిస్టా? మన కన్నీరు చూస్తేనే ఆయనకి ఏమన్నా ఆనందమా? కాదట. మన స్వయ ఆదరణని విరగొట్టడానికి, మన గర్వాన్ని విరగొట్టడానికి, మన స్వయ తృప్తిని విరగొట్టడానికి అనేక సార్లు మనల్ని ఏం చేస్తాడట? విరగొడతాడట. మన జీవితంలో ఏమీ లేనప్పుడు ఒక పాట పాడేవాళ్ళం. ఏంటో తెలుసా? నీవు లేకుండా నేనుండాలేను, నాకున్నవన్నీ. పాడమ్మా. అబ్బో, ఏం పాటో! ఏడుచుకుంటూ పాడేవారు. నీవు లేకుండా. ఎందుకు? జోబులో డబ్బు లేదు కదా అప్పుడు. ఈ ఇంటి అద్దె కట్టుకోవడానికి డబ్బులు లేవు, అప్పు తీర్చుకోవడానికి డబ్బులు లేవు. అప్పుడు ఏ పాట వచ్చేదంటే ఈ పాట ఒక్కటే వచ్చేది. ఇప్పుడు జోబు నిండా డబ్బులు వచ్చిన తర్వాత ఈ పాట రాదు. బంగారు కోడి పెట్టి వస్తుంది.
ఆ పాటకి ఇంకా అర్థం తెలియదు. ఇక ఏ పాట? నీవు లేకుండా నేనుండాలేను. ఇప్పుడు ఆ పాట అట్ట రాదు. నువ్వు లేకపోయినా నాకు జోబు నిండిందిగా. బ్రదరు ఏంటి ప్రార్థనకు రావట్లా? అస్సలు బిజీ బ్రదర్, అస్సలు కుదరట్లా. అట్టాగంటే కనుక దేవుడు అంటాడు, ఓహో గెట్ రెడీ అంటాడు. శారీరక ఆశీర్వాదాలు లేనప్పుడు, అయ్యా నువ్వు లేకపోతే మేము బతకలేమయ్యా అని పాడేవాళ్ళం. కానీ ఇప్పుడు అంత వచ్చిన తర్వాత నువ్వు ఉంటే అంటే మాగేంటయ్యా. స్వయ ఆదరణ, డబ్బుతో నేనేమన్నా చేయగలను అనుకునే స్వభావం, నా శక్తితో నేనేమన్నా చేయగలను అనుకునే స్వభావం, స్వయ తృప్తి అంటే నీ జీవితం మీద నువ్వే తృప్తి పొందడం. ఒకప్పుడు యేసులో కన్నీరు కారుస్తున్నప్పుడు, ప్రార్థనలో కన్నీరు కార్చినప్పుడు సంతోషించేదానివి. ఇప్పుడు నీ జోబులో ఉన్న ధనం బట్టి ఆనందిస్తున్నావే, శారీరక ఆశీర్వాదాలు బట్టి తృప్తి చెందుతున్నావే. దేవుడు అంటాడు గెట్ రెడీ అంటాడు. స్వయ తృప్తి, స్వయ ఆదరణ, గర్వం. మోషే గారికి 40వ వయసు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజల్ని నేను విడిపిస్తానని చెప్పి సొంత బలంతో ఐగుప్తీయుని చంపాడు. సొంత బలంతో ఐగుప్తీయుని చంపాడు. నేను చేయగలను అని అనుకున్నాడు. నేను రాజుగారి కుమారుణ్ణి, నేను జ్ఞానవంతుణ్ణి, నేను నడిపించగలను అనుకున్నాడు. కానీ మరుసటి దినాన్ని ఇశ్రాయేలు ప్రజలే మోషే మీద తిరగబడ్డాడు. ప్రభు పైన మనం ఆధారపడకుండా మనం ఏం చేసినా కానీ మనుషులు మనల్ని అపార్థం చేసుకుంటారు. ఏమంటే మోషే చేసింది మంచి పనా కాదా? శత్రువుని చంపాడు, మంచి పనా కాదా? మంచిదే. కానీ ఇశ్రాయేలు ప్రజలు అర్థం చేసుకోలా. స్వయ శక్తి మీద ఆధారపడినప్పుడు ప్రజలు మనల్ని అర్థం చేసుకోరు. మోషే సొంత బలం పైన ఆధారపడినప్పుడు దేవుడు 40 సంవత్సరాలు గొర్రెలతో మెమ్మె అన్నాడు. రాజుగారితో మాట్లాడేవాడు ఇప్పుడు గొర్రెలతో మాట్లాడుతున్నాడు. 40 సంవత్సరాలు వెర్రగొట్టాడు గట్టి గింజ. ఏంటంత లేటు కొట్టావు? గట్టి గింజ. ఎవరా? మోషేనా? ఆయన ఎక్కడ? ఆయన ఎవరు? 40 సంవత్సరాలు వెరక్కొట్టిన తర్వాత మోషే గారు ఏమంటున్నారో తెలుసా? నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో, నిర్గమాకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు, రే మోషే నువ్వు నా ప్రజల్ని విడిపించడానికి వెళ్ళరా అంటే మోషే ఏమన్నాడు? 3వ అధ్యాయం 11వ వచనంలో, అప్పుడు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు తోడుకొని పోవుటకును ఏంటంట? ఎంతటి వాడనని. అబ్బా ఏంటంట? మోషే ఏమంటున్నాడు? నేను ఎంతటి వాడినయ్యా అని అంటున్నాడండి. 40 సంవత్సరాల క్రితం మోషే ఏమన్నాడు? నేను విడిపిస్తా అన్నాడు. కానీ ఇప్పుడేమంటున్నాడు? నేనే పాటి వాడినయ్యా, పురుగు వంటినా అన్నయ్యా, ధూళినయ్యా అని అంటున్నాడు. మాట ఎందుకు మారింది? విర్రకొట్టబడ్డాడు. ఆయన విర్రకొట్టబడ్డాడు. విర్రకొట్టబడకుండా దేవుడు కనుక విడిపించడానికి పంపించుంటే అందరినీ విరగొట్టేవాడు. బలి వెలిగిందా? ఎలగలేదా? మళ్ళీ చెప్పనా? మోషే 40వ వయసులో పంపించుంటే దేవుడు అందరినీ నోరెత్తితే కొట్టేసేవాడు అందరినీ. కానీ 80వ సంవత్సరంలో పంపించడం వలన బైబిల్ చెప్తుంది మోషే లాంటి సాత్వికుడు అసలు ప్రపంచంలోనే లేడట. అబ్బా, ఈ సర్టిఫికేట్ రావాలంటే ఏం చేయబడాలి?
చెప్పండి అమ్మా. చెప్పకపోతే విరక్కొడతాడు నిన్ను కూడా. చెప్పు ఏంటట? ఏ సర్టిఫికేట్ రావాలా? ఏ సర్టిఫికేట్? పిహెచ్డి కాదు, సాత్వికుడు అన్న సర్టిఫికేట్. దేవుడు మనల్ని ఎందుకు విరగొడతాడంటే స్వయ ఆదరణని, గర్వాన్ని విరగొట్టడానికి. రెండోదిగా మన అవిధేయతని విరగొట్టడానికి. టు బ్రేక్ ఆర్ డిసొబీడియన్స్. టు బ్రేక్ ఆర్ డిసొబీడియన్స్, మన అవిధేయతని విరగొట్టడానికి. 32వ కీర్తన 9వ వచనం అదే అంటుంది. 32వ కీర్తన 9వ వచనం ఏమని అంటుంది? 32వ కీర్తన 9వ వచనం, మీరు గుర్రాల్లాగానైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండకండి. అవి మీ దగ్గరికి తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించాలి. కళ్ళెం వేస్తేనే గుర్రం ఏం చేస్తుందట? మీ మాట వింటది. మనం కూడా అనేక సార్లు మనం అవిధేయతలో మనం నిలబడుతుంటున్నప్పుడు దేవుడట మనల్ని కళ్ళెం వేస్తాడట, విరగొడతాడట. మనం అనేక సార్లు మనకి నచ్చినట్లుగా బ్రతుకుతాం. మనం కోరుకుంది చేయాలని ఆశిస్తాం. అక్కడికి చేస్తాం. పరిగెత్తుతాం, అక్కడ పరిగెత్తుతాం, ఇక్కడ పరిగెత్తుతాం, ఈ చేస్తాం, అవి చేస్తాం. అన్నీ మన ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత లాస్ట్లో ఒక పాట పాడతాం. ఏ పాటో తెలుసా? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది. ఆ పాట ఏదో ముందే పాడచ్చు కదా. ఏ పాట? జరిగేది నీ చిత్తమేనని. అది ఎప్పుడో ముందే పాడచ్చు కదండి. అప్పుడు పాడం కదా. మనం గుర్రాలు అంటాం, కంచరగాడిలు అంటాం. తిరిగి ఆమెను చూసి వీళ్ళని చూసి మొత్తం లాస్ట్లోకి వచ్చిన తర్వాత అప్పుడు ఆ పాట పాడతాం. స్టేజ్ మీదకి వచ్చి ఏడ్చి మళ్ళీ ఎన్ని తలచినా, అది మళ్ళీ కోపంగా పాడతాడు మళ్ళీ లోపల. మన క్రైస్తవ జీవితంలో విధేయతకి ఎంతో ప్రాముఖ్యం. మనకి లోబడటం రాకపోతే మనల్ని విరక్కొడతాడు. ప్రపంచంలో ఉన్న గుర్రాలన్నిటిలో అరేబియా గుర్రాలు. పాస్టర్ గారు ఎంతసేపు చెప్పమంటారు? ఎన్నింటి దాకా? నాకు టైం ఇవ్వలేదు. ఎంతసేపు అన్నా చెప్పమన్నారు అయ్యగారు. చెప్పమా? అమ్మాయి, ఐ లవ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చప్పట్లు కొట్టండి. ఓకే. మీ ఉత్సాహం, సంతోషం. 1 గంట దాకా చెప్తా. ప్రపంచంలో ఉన్న గుర్రాలన్నిట్లో అరేబియా గుర్రాలంటే చాలా ఫేమస్ అట. ఎందుకంటే మనం చెప్పింది లోబడుద్ది. ఆ గుర్రాలన్నీ రాజులే వాడతారట. అయితే రాజు దగ్గరికి వెళ్ళే ముందు ఈ అరేబియా దేశానికి చెందిన గుర్రాలు ఎంతో ట్రైనింగ్ గుండా వెళ్తాయట. కొన్ని నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఫైనల్ టెస్ట్ ఒకటి ఉంటుందట. ఆ ఫైనల్ టెస్ట్ ఎలాంటిదంటే ఎడారిలో నడిపిస్తారట, పరిగెత్తునిస్తారట. కిలోమీటర్లు పరిగెత్తుద్దట గుర్రం. పరిగెత్తిన తర్వాత ఒక నీటి వాగు దగ్గరికి తీసుకొస్తారట. ఆ నీటి వాగు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత గుర్రం ఎలా ప్రవర్తిస్తుందో చూస్తారట. నువ్వు నేను కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక రేవు లేదా ఒక నీటి వాగు దొరికిందనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఏమో నువ్వు చెప్పు అన్నట్టు చూస్తున్నారు. ఏం చేస్తామండి? ఎమ్మటే పోయి తాగేస్తాం. దాహం. గుర్రాల దగ్గర కూడా ఇదే పరీక్షిస్తారట. గుర్రం ఏం చేస్తుందా అని చూస్తారట. ఏ గుర్రం అయితే వెళ్ళిపోయి ఆ నీటి వాగులో నీళ్లు తాగుతుందో అది మళ్ళీ విరక్కొట్టడానికి ట్రైనింగ్ పోతుందట. కానీ ఏ గుర్రం అయితే తన యజమాని మాట కోసం తాగు అన్న ఆజ్ఞ వినిపిస్తుందో అప్పుడే తాగుద్దట. ఆ గుర్రం రాజు దగ్గరికి పోయిద్దట. ప్రియ తమ్ముడు, చెల్లి, ఇక్కడ కూర్చున్న అనేక క్రైస్తవులు
ఇంకా ఉపయోగపడలేని ఒక స్థితిలో ఉండడానికి కారణం ఏంటంటే ఆయన విరక్కొడుతున్నాడు, కానీ ఆయన చిత్తానికి, ఆయన వాక్యానికి లోబడటానికి ఇష్టం లేనప్పుడు మనం లోబడే వరకు కూడా ఆయన విరక్కొడుతూనే ఉంటాడు. He keeps on breaking. He keeps on breaking. ఎన్నాళ్ళు విరక్కొట్టబడాలని ఆశిస్తున్నావు? అందుకనే మనం యెషయా గ్రంథంలో నుండి నేర్చుకున్నాం, ఆయన కొన్నిటిని చేత్తో నూరుస్తాడట, కొన్నిటిని కర్రతో కొడతాడట, కొన్నిటిని బండి చక్రం కింద పడతాడట. మనం ఎటువంటి గింజల్లాంటి వాళ్ళం? మనం ప్రియ తమ్ముడు చెల్లి, క్రైస్తవ జీవితం అనేది ఎన్ని బిల్డింగ్స్ కట్టామో కాదు ప్రాముఖ్యం, ఎన్ని కోటాలు అరేంజ్ చేసామో కాదు ప్రాముఖ్యం, ఎన్ని సంఘాలను కట్టామో కాదు ప్రాముఖ్యం, ఎన్ని బిల్డింగ్స్ కట్టాను, నా పిల్లల్ని అమెరికాకు పంపించానా లేదా, ఈ కాదు ప్రాముఖ్యం. క్రైస్తవ జీవితంలో ఒకే ఒకటి, లోబడటం, విధేయతని మనం నేర్చుకునే బిడ్డలమై ఉండాలి. We should learn obedience దినదినము. విధేయతలో ఎదిగే బిడ్డలమై ఉండాలి. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంత సంపాదించానో కాదు ప్రాముఖ్యం ఒక క్రైస్తవుడికి. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఎంత అభివృద్ధి చెందానో కాదు ప్రాముఖ్యం. అవును ప్రాముఖ్యమే, కానీ దానికి మించి బైబిల్ చెప్తుంది లోబడటం ఎంతో ప్రాముఖ్యం, విధేయతకి ఎంతో ప్రాముఖ్యం. ఆ విధేయత చెందే వరకు కూడా దేవుడట మనల్ని ఏం చేస్తాడట, ఆయన విరక్కొడుతూనే ఉంటాడు. ఒకటి, ఆయన ఎందుకు విరక్కొడతాడట చెప్పండమ్మా? మన స్వయతృప్తిని, స్వయ ఆదరణని విరగొట్టడానికి. రెండోది మన అవిధేయతని విరగొట్టడానికి. మూడోది మన పాపాన్ని విరగొట్టడానికి. టు బ్రేక్ అవర్ సిన్. విత్తనం ఎందుకు దేవుడు విరగొడతాడంటే, రైతు ఎందుకు విరగొడతాడంటే ఆ పొట్టుని విరగొట్టడానికి, ఆ పొట్టు తీయడానికి. మనం జీవితం కూడా మనం జన్మంతోనే మనం పాపంలో జన్మించాము కనుక ఆ పాపాన్ని విరగొట్టడానికి, జన్మంతో వచ్చిన ఆ స్వభావాన్ని విరగొట్టడానికి ఆయన మనల్ని విరగొడతాడట. టు బ్రేక్ అవర్ సిన్. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారట. చిన్న కుమారుడు ధనమంతా తీసుకొని దూరదేశానికి పోయి, ఆయనకి తండ్రి గుర్తుకు రాలా. అప్పుడు ధనమంతా నష్టపోయిన తర్వాత పంది పొట్టు తినటానికి కూడా యజమాని అవకాశం ఇవ్వట్లా. హలో, దేన్ని తినటానికి కూడా? ఏది తినటానికి కూడా? పంది పొట్టు తినటానికి. ఎట్లాంటి యజమానుడు అండి? కట్నస్తుడు యజమానుడు. అంతే, దేవుడు అలాంటి వాళ్ళ కిందే పంపిస్తాడు. ఎందుకంటే విరక్కొట్టబడటానికి. అప్పుడు ఈ కుమారుడు తన తండ్రి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అబ్బబ్బా, మా నాన్న ఇంటిలో పని వాళ్ళు, మా నాన్న బల్ల మీద కూర్చునే వాళ్ళు, ఈ యజమాని ఎవడండి పంది తినే పొట్టు కూడా తినవట్లేదు. మన పరమ తండ్రికి ఉన్న స్వభావం నువ్వు తెలుసుకోవాలి అని అంటే విరగొట్టబడతానే అర్థం అవుద్ది మన పరమ తండ్రి ఎవరో. తప్పిపోయిన కుమారుడికి తన తండ్రి ఎటువంటి వాడో అని ఎప్పుడే తెలిసింది? ఒక మూర్ఖుడు దొరికినప్పుడే. ఈ లోకము శాశ్వతం కాదని ఎప్పుడే తెలుస్తుందంటే 2 పళ్ళు ఊడిపోయినప్పుడే. అర్థమైందా? పళ్ళు ఉన్నప్పుడు వెర్రవిగా వాడివి, 2 పళ్ళు పోయిన తర్వాత నవ్వను కూడా నవ్వ. అక్కడ జుట్టు మంచి నల్లగా ఉన్నప్పుడు అబ్బా ఇట్ట ఊపేవాడివి కదా, జుట్టు తీసేస్తాడు అప్పుడు. మన పాపాన్ని విరగొట్టడానికి ఆయన ఏం చేస్తాడంటే ఆయన విరగొడతాడట.
యాకోబుతో దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? యబ్బోకు నది దగ్గర దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? యాకోబు ఏమని చెప్పాడు? నా పేరు యాకోబు అని చెప్పాడు. ఓహో, అరే కొన్ని సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం మీ నాన్న నీ పేరేంటంటే ఏం చెప్పావు? ఆహా, ఇంత మార్పు ఏడొచ్చింది. ఒకప్పుడు ఏసావు అన్నవాడు ఇప్పుడు యాకోబు అని పేరెట్టుకు చెప్పాడంటే దేవుడు నడువుని ఏం చేశాడో తెలుసా? లేకపోతే ఏసావు అనే చెప్పేవాడు. యాకోబు అన్న మాటకున్న అర్థం ఏంటి? నేను మోసగాడినని అక్కడ ఒప్పుకున్నాడు. వెర్రకొట్టబడినప్పుడు అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు. వావ్, యాకోబు ఇశ్రాయేలుగా మారాలి అని అంటే ఏం చేయబడాల్సిందే? మన పాపాన్ని దేవుడు వెరగొట్టడానికి దేవుడు మనల్ని ఏం చేయాల్సిందే? దేవుడు మనల్ని ఎందుకు విరగొడతాడట? మన స్వయ ఆదరణ విరగొట్టడానికి, మన అవిధేయతను విరగొట్టడానికి, మనలో ఉన్న పాపాన్ని విరగొట్టడానికి, 4వదిగా మనల్ని రూపాంతరపరచడానికి. గాడ్ బ్రేక్స్ us to transform us. మనల్ని రూపాంతరపరచడానికి ఆయన విరగొడతాడట. యాకోబు ఇశ్రాయేలుగా మారాలి అని అంటే ఆయన విరగొట్టాల్సిందే. నేను చేయగలనన్న మోషే, నేను ఏ పార్టీ వాడినయ్యా అన్న మోషే రావాలి అని అంటే విరక్కొట్టబడాల్సిందే. దావీదు ద్వారా విరక్కొట్టబడ్డాడు, యోబు విరక్కొట్టబడ్డాడు, పౌలు విరక్కొట్టబడ్డాడు, సాక్షాత్తు మన సొంత రక్షకుడైన యేసే విరక్కొట్టబడ్డాడు. రూపాంతరణ కొరకు చప్పట్లు కొట్టి ఆరాధించుదాం. ప్రియ తమ్ముడు, చెల్లి, మనలో రూపాంతరణ రావాలి. దేర్ షుడ్ బి ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్స్. మనలో రూపాంతరణ కనుక రాకపోతే మన కన్నీరు వ్యర్థంగా పోతున్నది. ఇట్ ఈస్ ఆఫ్ వేస్ట్. రూపాంతరణ అంటే ఏంటి? బెదరో, ఇదివరకు మేము పాకలో ఉండేవాళ్ళం బెదరో, ఇప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్లో ఉంటున్నాం బ్రదరు. ఈ రూపాంతరణ కాదు బెదరు. ఒకప్పుడు సైకిల్లో వెళ్ళాను బెదరు, ఇప్పుడు మారుతి కారు ఇచ్చాడు బెదరు. ఇది కాదు. పాకాలో ఉన్నప్పుడు నీ స్వరం వీధి మొత్తం వినిపిస్తే, బిల్డింగ్ కట్టుకున్నాక కూడా మీ ఆయన చూసారా అని అంటే బిల్డింగ్ మారిందే కానీ స్వభావం మారలేదాడా? జీవితంలో రూపాంతరం లేదాడా? పాకలో ఉన్నప్పుడు సనిగే దానివైతే, బిల్డింగ్ వచ్చినాక కూడా సనిగే దానివైతే నీ జీవితంలో రూపాంతరం లేదు. బిల్డింగ్ మారిందంతే. పాకాలో ఉన్నప్పుడు అప్పులు తీసుకునేవాడివి, ఇప్పుడు అప్పులు తీసుకుంటున్నావు. రూపాంతరం లేదు, బిల్డింగ్ మారిందంతే. సైకిల్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఎత్తుకునేవాడివి, ఇప్పుడు కారులో సీట్లు పెరిగింది కదా, ఇంకా అమ్మాయిలు పెరిగితే కనుక రూపాంతరం రాలా. కారు వచ్చి ఏం లాభం ఆడ? యేసులో రూపాంతరం అంటే శారీరక రూపాంతరం కాదు, అది యేసుని ఎరగని వాళ్ళకు కూడా ఉన్నది కదా. అనిల్ అంబానీ యేసయ్యని నమ్ముకున్నాడా? చెప్పండి అమ్మా. అనిల్ అంబానీ యేసయ్యని నమ్ముకున్నందుకు ధనవంతుడయ్యాడా? ఏంటంటే అట్లా చూస్తాను ఇంకా. ఈ రూపాంతరం కోరట్లేదు యేసుక్రీస్తు వారు. తాత్కాలికమైన రూపాంతరం కాదు దేవుడు కోరేది, నిత్యత్వంలోకి తీసుకువెళ్ళే రూపాంతరం కోరుకుంటున్నాడు ఆయన. ఆ రూపాంతరం వచ్చేదాకా ఆయన ఏం చేస్తూనే ఉంటాడు చెప్పండి అమ్మా? విరగొడుతూనే ఉంటాడు. స్వరం తగ్గిందంటే నన్ను ఆపేయమంటున్నారని అర్థం. ఆయన విరగొడుతూనే ఉంటాడు. ఏమండి, మీరు గనక పొలాన్ని దున్ని నీళ్లు పోసి
విత్తనం పోసి మందేసి ఎరువేసి అంతా చేసిన తర్వాత పంట చేతికి రాకపోతే ఏమన్నా ఉపయోగం ఉన్నదా? చెప్పండమ్మా. లేదు. అట్లాగే దేవుడు మనల్ని విరగ్గొట్టి ఎంత విరగ్గొట్టినా మనలో రూపాంతరం రాకపోతే అది వ్యర్థము. అందుకే నేను అంటున్నా, మన శ్రమని వ్యర్థం చేసుకోబాకండి, మన కన్నీరుని వ్యర్థం చేసుకోబాకండి. డు నాట్ వేస్ట్ యువర్ బ్రోకెన్నెస్. నా మూడో అంశం అదే, నీ విరిగిన స్థితిని వ్యర్థం చేసుకోవద్దు. ఒకటి, ఎలా విరుస్తాడో నేర్చుకున్నాం. రెండోది, ఎందుకు విరుస్తాడో నేర్చుకున్నాం. మూడోదిగా, మన విరిగిన స్థితిని ఏం చేసుకోవద్దు? వ్యర్థం చేసుకోవద్దు. డు నాట్ వేస్ట్ యువర్ బ్రోకెన్నెస్. విరగబడటం మంచిదే, కానీ ఆ మంచి విరగబడిన స్థితిలో మనం కనుక దాన్ని ఉపయోగించుకోకపోతే మనం వ్యర్థం చేసుకుంటున్నాం. ఈ రోజున తమ్ముడు చెల్లి, ఈ రోజున నువ్వు విరగబడుతున్నావు అని అంటే నువ్వు ఆశీర్వదించబడిన వాడివి. నువ్వు అసలు హల్లెలూయా. మీ ఎదుటిగా 2 రాజులు పెడతానండి. వీరిద్దరిలో ఎవరు విరగబడ్డారో చెప్పండి. దావీదు విరగ కొట్టబడ్డాడా ఎక్కువగా, లేదా సొలొమోన్ విరగ కొట్టబడ్డాడా? చెప్పండి నాన్న. దావీదే ఎక్కువగా విరగ కొట్టబడ్డాడు. దారి తప్పింది, ఇద్దరు దారి తప్పారు, కానీ విరగబడిన దావీదే శ్రేష్ఠుడు. ఎందుకంటే ఆయన విరగొట్టబడ్డాడు గనుక. మీరు దావీదు జీవ చరిత్ర చదివితే సొంత ఇంట్లో వాళ్ళు, అమ్మా నాన్న, అన్నయ్యలు విరగొట్టారు, మామయ్య సౌలు విరగొట్టాడు. ఒక గొప్ప భక్తుడు జీనీ ఎడ్వర్డ్స్ గారు ఇలాగంటారు, ది అనాయింటెడ్ ఆఫ్ గాడ్ నెవర్ థ్రోస్ స్పియర్స్. God's anointed people will never throw spears. అభిషేకింపబడిన దేవుని బిడ్డలట బల్లెం విసర్రట. ఏం చేయరట? సౌలు ఏం చేశాడు? బల్లెం విసిరాడు. దేనికోసం? చంపడానికి. కానీ దావీదు తిరిగి విసిరాడా? చెప్పండి నాన్న. తిరిగి విసరలా. ఆ విరిగిన స్థితిని అట్లా ఉపయోగించుకున్నాడు ఆయన. మనం ఎట్లాంటి వాళ్ళం తెలుసా? విసిన వారి మీద విసురుతాం, విసన్నోళ్ళ మీద కూడా విసురుతాం మనం. సౌలు అలాంటోడు. దావీదు ఏ తప్పు చేయకపోయినా విసురుతున్నాడు చంపడానికి. అదే జీనీ ఎడ్వర్డ్స్ అన్న భక్తుడు ఇలాగంటున్నాడు, ఇఫ్ యు ఆర్ అనాయింటెడ్ వన్ ఇస్ థ్రోయింగ్ స్పియర్స్ దెన్ హీ ఈస్ మ్యాడ్. హీ ఈస్ ఏ మ్యాడ్ కింగ్. నువ్వు అభిషేకింపబడిన వారిని పేరు పెట్టుకొని బల్లెం విసిరేవాడివైతే నువ్వు పిచ్చి రాజు అట, నువ్వు పిచ్చోడు అట. నీకు విరిగిన స్థితి అంటే ఏంటో తెలియదు నీకు. ఎన్ని కుటుంబాలు నోటి మాటతో చచ్చిపోతున్నారండి. ఎన్ని భార్యాభర్తలు నోటి మాటతో చస్తున్నారు. చేత్తో వేయాల్సిన అవసరంలే, నాలుగుతో వేసే అనేక విశ్వాసులు వెరక్కొట్టుకుంటున్నారు. తమ్ముడు చెల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ నాలుగుకి, నీ నోరుకి ఒక మారు మనసు కోరుతున్నాడు. పేరుకి అభిషేకింపబడిన వాళ్ళు, కానీ నోటితో ఏం మాట్లాడుతున్నావో నీకే తెలియదు. అందుకే ఆ భక్తుడు అంటున్నాడు, ఇఫ్ యు కాల్ యువర్ సెల్ఫ్ అనాయింటెడ్ అండ్ ఇఫ్ యు త్రో స్పియర్స్ యు ఆర్ మ్యాడ్. నువ్వు అభిషేకింపబడిన వాడని పిలిపించుకొని బల్లెం విసిరేవాడివైతే నువ్వు పిచ్చోడివి. దావీదు ఎందుకు విసరలేదో తెలుసా? ఆయన విరక్కొట్టబడిన వాడు. విరక్కొట్టబడిన స్థితి ఏంటో ఎరిగినవాడు. సొంత మామయ్య విరగ్గొట్టాడు, భార్య మికాలు విరగ్గొట్టింది, యోనాతాను చేత విరక్కొట్టబడ్డాడు ఆయన మరణం ద్వారా. సొంత సైనికులు రాళ్ళేసి కొట్టాలని చూశారు, విరక్కొట్టబడ్డాడు. సొంత పిల్లలు విరగ్గొట్టాడండి.
అటు అమ్నోను సొంత కుమార్తెని పాడు చేశాడు, అబ్షాలోం తిరగబడ్డాడు, అదోనిజా తిరగబడ్డాడు, చచ్చేదాకా విరక్కొట్టబడుతూనే ఉన్నాడండి. మనకి దావీదంటే చాలా ఇష్టం, దావీదులాగా ఉండాలని ఇష్టం, కానీ దావీదులాగా విరక్కొట్టబడటానికి ఇష్టం లేదు. ఎవడైనా మనల్ని విరక్కొట్టడానికి వస్తే మనమే అందరిని విరక్కొడుతున్నాం. ఎవరిని ఒప్పుకోవట్లేదు మనల్ని విరక్కొట్టడానికి. దావీదు గురించి ఆ భక్తుడు ఇలాగంటున్నాడు, గాడ్ వాంటెడ్ ఏ బ్రోకెన్ వెసల్. దేవుడట విరిగిన ఒక పాత్ర కోసం ఎదురు చూస్తే దావీదు కనిపించాడట. హల్లెలూయా. నీ విరిగిన స్థితిలో సనుగుతున్నావా? నీ విరిగిన స్థితిలో గొనుగుతున్నావా? నీ విరిగిన స్థితిలో అందరినీ దూరం చేసుకుంటున్నావా? నీ విరిగిన స్థితిలో ఒంటరిగా ఉంటే చాలనుకుంటున్నావా? నీ విరిగిన స్థితిలో అందరినీ విరగొడుతున్నావా గాజు పెంకులాగా? నీకు తెలియదు విరిగిన స్థితి అంటే ఏంటో. యూ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్ టు బి బ్రోకెన్. విరగబడటం అంటే ఏంటో నీకు తెలియదు. అది నీ నోరు మూసుకొని కూర్చోవడం నీకు తెలియకపోతే, ప్రభు సన్నిధిలో నువ్వు అణిగి మెనిగి ఆయన కింద, ఆయన బలిష్టం, ఆయన హస్తం కింద ఉండడానికి నీకు ఇష్టం కాకపోతే నీకు విరిగిన స్థితి ఏంటో నీకు తెలియదు. యు డు నాట్ నో. విరిగిన స్థితిలో ప్రభుకి లోబడే స్వభావం నీకు తెలియకపోతే నీకు తెలియదు విరగబడటం అంటే ఏంటో. మీరింటికి పోయినాక ఇర్మియా గ్రంథం చదివితే, అమ్మ ఇంటికి వెళ్ళినాక ఇప్పుడు తీయొద్దు, ఓకే? ఇర్మియా గ్రంథం మీరు గనక ఇంటికి వెళ్ళినాక 18, 19 అధ్యాయాలు చదివితే 2 రకాలైన కొండలు కనిపిస్తాయి. 18వ అధ్యాయంలో ఉన్న ఒక కొండ ఇర్మియా గారు చూస్తున్నారు. కుమ్మరట మట్టి ముద్ద తీసుకొని చక్రం మీద పెట్టి ఆయన మలుస్తుంటుంటే ఆ రూపం రావట్లా, ఆ మట్టి పడిపోతుంటుంటే మళ్ళీ ఆ కుమ్మరట పైన పెడుతున్నాడు, మళ్ళీ పెడుతున్నాడు. ప్రియతముడు చెల్లి, నీ విరిగిన స్థితిలో దేవుడు ఇదే ఆశిస్తున్నాడు. నువ్వు పద్దాకల పడిపోతున్నావే, కనికరిస్తున్నాడు నీకొక రూపం తీసుకురావడానికి. సండే స్కూల్లో ఒక పాట ఉంటుంది, నేర్చుకుంటారా? ఇప్పుడేం పాట అయ్యా, 10 అయిపోయింది, నేర్చుకుంటారా? చిన్ని పాట. అబ్బా, థ్యాంక్ యూ నాన్న. ఓకే, చేతులు పట్టుకోండి, ఓకే? ఇలా పెట్టండి. సారే మీద నేను సారేకు పాడండి. మా గ్యాంగు అసలు ఈ నోరే ఎత్తండి అమ్మా. సార్, బ్రదర్, ఇంకేం పెట్టమంటారు? కమాన్ అందరు కలిసి. సారే మీద సాసే కాదు, సారే. ఓకే, సారే మీద నేను సారేకు జారిపోతూ ఉన్నా జాలి చూపుమా. మీకు నేర్పించలే, నేనే పాడేసి వెళ్ళిపోతా. ఓకే, చూడండి, ఓకే అంటున్నారు మీరు. పట్టండి చేతులట. కమాన్. సారే మీద నేను సారే 2 సార్లు పాడతా, 3వసారి మీరే పాడాలి. సారే మీద నేను సారేకు జారిపోతూ ఉన్నా జాలి చూపుమా. నీదు మంచి రూపం నాలో ఏర్పడా, నీదు మంచి రూపం నాలో ఏర్పడా. మలచి చేయుమా మంచి పాత్రగా, మలచి చేయుమా మంచి పాత్రగా. సెకండ్ టైం, గెట్ రెడీ.
దేనికి? ఓకే, రెడీ? మీరు కూడా పాడాలి ఈ లోపల. సారే మీద నేను జారిపోతూ ఉన్నా, జాలి చూపుమా, నీదు మంచి రూపం నాలో ఏర్పడా, నీదు మంచి రూపం నాలో ఏర్పడా, మలచి మలచి చేయుమా మంచి పాత్రగా, మలచి చేయుమా మంచి పాత్రగా. నేను స్విచ్ ఆఫ్ చేస్తా, మీరే పాడండి. ప్రత్యేకంగా నా కళ్ళంతా ఎడే ఉంది. ఓకే, పాడండి. రెడీ? 1 2 3. సర్లేండి, తర్వాత టీవీ చూసుకొని పాడండి. సారే మీద నేనున్నానయ్యా, నేను జారిపోతున్నా, నా పైన జాలి చూపించు, నన్ను ఎట్లా మార్చు, మంచి పాత్రగా మార్చు. కానీ 19వ అధ్యాయంలో ఇంకో కొండ ఉంది. ఆ కొండట మాట వినట్లా, దేవుడట కోపం వచ్చి ఆ కొండని ఇసిరిపడేశాడట. దేవుడు అడుగుతున్నాడు, ఈ కొండ మళ్ళా పనికొస్తుందా ఇరిమియా? ఇరిమియా అంటున్నాడు, అది పనికిరాదు నాయనా. 18వ అధ్యాయంలో ఏ దేవుడైతే కనికరించాడో 19వ అధ్యాయంలో న్యాయాన్ని విధిస్తున్నాడు. ఏ రూపాంతరాలా? there is no transformation. రూపాంతర రాని ఏ కొండను కూడా దేవుడు వాడుకోడట, ఆయన ఇసిరి పాడేస్తాడట. కానీ దేవుడు కనికరవంతుడు అంటున్నామే, ఆయన ఎందుకు విసిరేశాడండి? ఎస్, ఆయన కృపని, ఆయన కనికరాన్ని గనక మనం చూడకపోతే, గుర్తించకపోతే ఆయన విరగొడతాడట. ప్రియ తమ్ముడు, చెల్లి, నేను అందుకే అంటున్నా, నీ విరిగిన స్థితిలో మనం ఏం చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు, దాన్ని సరదాగా తీసుకోవద్దు. నీ విరిగిన స్థితిలో ఇంకా అవిధేయతలో ఉండడానికి చూడవద్దు, ఇంకా పాపంలో ఉండడానికి, గర్వించి ఆయనకి దూరంగా ఉండడానికి నిర్ణయాలు తీసుకోవద్దు. నీ విరిగిన స్థితిలో ప్రభు పైన ఆధారపడటం నీకు నేర్చుకోకపోతే, నీ విరిగిన స్థితిని ఏం చేసుకుంటున్నావు? వ్యర్థం చేసుకుంటున్నావు. నీ విరిగిన స్థితి విధేయతలోకి నడిపించకపోతే, నీ విరిగిన స్థితి పరిశుద్ధతలోకి నడిపించకపోతే, నీ విరిగిన స్థితిని నువ్వు పాడు చేసుకుంటున్నావు, వ్యర్థం చేసుకుంటున్నావు. ఈ రోజున యేసు నన్ను ఇక్కడికి నడిపించింది ఒకే ఒక్క మాట చెప్పడానికి, నీ విరిగిన స్థితిని వ్యర్థం చేసుకోవద్దు. డోంట్ వేస్ట్ ఇట్. నేను ముగిస్తా. 4వదిగా, మనము విరిగిన స్థితిలో ఉన్నప్పుడు మనకున్న గొప్ప ఆశీర్వాదం. చెప్పండి నాతో కలిసి, మన విరిగిన స్థితిలో మనకి ఉన్న గొప్ప ఆశీర్వాదం. మన విరిగిన స్థితిలో మనకంటూ ఒక గొప్ప ఆశీర్వాదం ఉంది అంటే, అదే ఈ మూల వాక్యం మనం చదివే 34:18 విరిగిన హృదయము గలవారికి యెహోవా, దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. ఇదే గొప్ప ఆశీర్వాదం. ఏంటట? మనం విరిగినప్పుడే ఆయన దగ్గరగా ఉన్నాడట. ఇదే గొప్ప ఆశీర్వాదం. ఓ రబా సంతులబా, చప్పట్లు కొట్టి ఆరాధించుదాం, చప్పట్లు కొట్టి ఆరాధించుదాం. విరిగిన తమ్ముడు, చెల్లి, విరిగిన అన్నయ్య, అక్క, నీ విరిగిన స్థితిలో ఏదైనా ఒక గొప్ప ఆశీర్వాదం ఉన్నదంటే అది ఒకే ఒకటి, ఆయన నీకు నాకు సమీపమై ఉన్నాడు. హి ఈస్ క్లోజ్ టు ద బ్రోకెన్ హార్టెడ్.
యాకోబుకి దేవుడు దగ్గరగా ఉన్నది తన గొర్రెలు విస్తరించినప్పుడు కాదు, యబ్బోకు నది దగ్గర ఆయన విరచబడుతుంటున్నప్పుడు. హాగరుకి దేవుడు సమీపంగా ఉన్నది సారమ్మ ఇంటిలో ఉన్నప్పుడు కాదు, ఇష్మాయేలు దప్పికతో ఏడుస్తుంటున్నప్పుడు. అప్పుడు దేవుడు దర్శించాడే. హాగరో ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడే. హాగరమ్మ దేవునికి ఒక పేరు పెడుతుంది, నన్ను చూచే దేవుడు ఎల్రోయి. హల్లెలూయా. హాగరమ్మకి దేవుడు ఎక్కడ సమీపస్తుడు? సారమ్మ ఇంటిలో బిర్యానీ తింటున్నప్పుడు కాదట, ఎడారిలో నీళ్లు దొరకనప్పుడు. యోసేపుకి దేవుడు దగ్గరగా ఉన్నది 80 సంవత్సరాలు రాజుగా పరిపాలించినప్పుడు కాదట, చెరసాల్లో ఉన్నప్పుడట, గుంటలో ఉన్నప్పుడట, బానిసత్వంలో ఉన్నప్పుడు. బైబిల్ చెప్తుంది దేవుడు యోసేపుకి తోడై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు తోడుగా ఉన్నది ఎక్కడ? కానాన్ దేశంలో కాదట, అరణ్య మార్గములో మేఘ స్తంభంగా అగ్ని స్తంభంగా వారితోనే ఆయన సన్నిధిని ఉంచాడు. అబ్బా, చప్పట్లు కొడతారనుకున్నానండి. ఒక రైతు గింజలకు ఎప్పుడు దగ్గరగా ఉంటాడు? బస్తాలో ఉంచినప్పుడా లేదా దంచుతుంటున్నప్పుడా? చెప్పండి అమ్మా. రైతుకు తెలుసు ఏ విత్తనాన్ని ఎలా దంచాలో. అవునా కాదా? చేత్తో దంచాల్సిన ఆ విత్తనం బండి చక్రం కింద పెడితే ఆ విత్తనం దేనికన్నా ఉపయోగపడుతుందమ్మా? ఏంటండి అట్లా చూస్తారు? నాకు చెప్పండి. ఉపయోగపడదు. దేవుడు నిన్ను కూడా నలుపుతూ ఉంటున్నప్పుడు ఆయన హస్తంలోనే ఉన్నాం. హల్లెలూయా. కుమ్మరి మట్టికి దగ్గరగా ఉన్నది ఎప్పుడు? షోకేసులో ఉన్నప్పుడా లేదా మలుస్తూ ఉంటున్నప్పుడా? ఎస్, షోకేసులో ఉన్నప్పుడా లేదా మంటలో కాలుస్తుంటున్నప్పుడా? ఎస్. ఒక కంసాలి చేతిలో బంగారము వెండి ఆ కంసాలి చేతిలో ఎప్పుడు దగ్గరగా ఉంటుంది? షోకేసులో ఉన్నప్పుడా లేదా కాలుస్తూ ఉంటున్నప్పుడా? 5 రొట్టెలు యేసుకి సమీపంగా ఎప్పుడున్నాయి? విస్తరించబడినప్పుడా లేదా విరక్కొట్టినబడినప్పుడా? తమ్ముడు చెల్లి, దేవుడు నిన్ను విరక్కొట్టినప్పుడే ఆయన సమీపంగా ఉన్నాడు. అదే గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకుంటావు, ఉపయోగించుకుంటావు, అది నీ ఇష్టం. A.W. Tozer గారు ఇలాగంటారు, ఇట్ ఈస్ డౌట్ఫుల్ వెదర్ గాడ్ కెన్ బ్లెస్ ఏ మ్యాన్ అంటిల్ హీ హ్యాస్ హర్ట్ హిమ్ డీప్లీ. It is doubtful whether God can bless a man greatly until he had hurt him deeply. దేవుడు ఒక మానవుణ్ణి, ఒక వ్యక్తిని గొప్పగా ఆశీర్వదించక మునుపు లోతుగా ఆయన గాయపరుస్తాడట. ఫ్యానీ క్రాస్బీ అని ఒక గొప్ప భక్తురాలు. ఆమెకి 6వ నెలలో ఉన్నప్పుడు ఆమెకి కళ్ళు కలకలు వస్తే డాక్టర్ దగ్గరికి పోతే ఒక ఫేక్ డాక్టర్ వేడివేడి నీళ్లు పోస్తే తగ్గుద్దని చెప్పి వేడివేడి నీళ్లు 6 నెలల పాప కంటిలో పోసేశాడు. కళ్ళు పోయినాయి. పెద్ద అయినప్పుడు నువ్వు నేనై ఉండుంటే దేవుడికి నేనంటే ఇష్టమైతే ఎందుకు ఇట్లాంటి సంఘటన తీసుకొచ్చాడు అని మనం తిట్టుకుంటూ కూర్చుండే వాళ్ళం. కానీ ఆ గొప్ప భక్తురాలు క్రైస్తవ ప్రపంచంలో 8,000 పాటలు రాసింది. కళ్ళున్న నువ్వు నేను రాశామా ఒకటన్నా? నేను అందుకే అంటున్నా, నీ విరిగిన స్థితిలో నువ్వు వ్యర్థం చేసుకుంటావో ఉపయోగించుకుంటావో అది నీ ఇష్టం. ఒక గొప్ప భక్తుడిలాగా ఒక పోయం రాస్తున్నాడు. ఈ భక్తుడు యుద్ధ సైనికుడు.
ఆయన ఇలా రాస్తున్నాడు, ఐ ఆస్క్డ్ గాడ్ ఫర్ స్ట్రెంగ్త్ దట్ ఐ మైట్ అచీవ్, బట్ ఐ వాజ్ మేడ్ వీక్ దట్ ఐ మైట్ లెర్న్ హంబ్లీ టు ఒబే. నేను అనుకున్నది సాధించాలని శక్తిని దేవుడితో అడిగితే దేవుడేమో నేను విధేయత నేర్చుకోవాలని నన్ను బలహీనుడిగా చేశాడు అని రాస్తున్నాడు. I asked God for help that I might do great things, but I was given infirmity that I might do better things. నేను గొప్ప కార్యాలు చేయాలని సహాయాన్ని దేవుడితో అడిగితే శ్రేష్టమైనవి చేయడానికి దేవుడు నాకు శ్రమను పంపించాడు. I asked God for riches that I might be happy, but I was given poverty that I might be wise. నేను సంతోషంగా ఉండాలని ధనాన్ని అడిగితే దేవుడు నాకు జ్ఞానాన్ని ఇవ్వాలని నాకు పేదరికాన్ని ఇచ్చాడు. ప్రియ తమ్ముడు చెల్లి, ఇలా నువ్వు మాట్లాడగలవా? ఇలా నువ్వు మాట్లాడగలవా? నువ్వు ఎప్పుడేం మాట్లాడతావంటే నీ విరిగిన స్థితిని నువ్వు ఉపయోగించుకున్నప్పుడు. స్పాఫోర్డ్ అని ఒక గొప్ప భక్తుడు డిఎల్ మూడీ గారితో ఎప్పుడు తిరుగుతూ ఉండేవాడు. గొప్ప వ్యాపార వ్యక్తి, ఆయన గొప్ప లాయర్. 1875లో చికాగో ఫైర్లో తనకున్న వ్యాపారం మొత్తం కాలిపోయింది. ఇదే సమయంలో డిఎల్ మూడీ గారికి ఇంగ్లాండ్లో మీటింగ్ జరుగుతుంటుంటే తన భార్యని పిల్లల్ని ముందుగా పంపించాడు. అమ్మా మీరు వెళ్ళండి, ఈ వ్యాపారాన్ని నేను చూసుకొని మీ వెనకాలే వస్తానని చెప్పి ఓడలో ఎక్కించి పంపించాడు. అయితే భార్య పిల్లలు వెళ్ళే ఓడ సముద్రం మధ్యలో ఇంకో ఓడకి ఢీకొట్టుకొని అది విరిగిపోయి మునిగిపోయింది. దాంట్లో భార్య మాత్రం బతికింది. 9 కుమార్తెలు చచ్చిపోయారు. ఒడ్డుకు చేరిన తర్వాత తన భార్య రాసింది, ఐఎమ్ సేవ్డ్ అలోన్, వాట్ షుడ్ ఐ డూ? నన్ను ఏం చేయమంటారండి, నేను ఒక్కదాన్నే బతికానంటే, అమ్మా నేను వస్తానని చెప్పి ఆ స్పాఫోర్డ్ అన్న భక్తుడు మరలా ఇంకో ఓడ ఎక్కి తన భార్యని కలుసుకోవడానికి బయలుదేరాడు. ఏ స్థలంలో అయితే తన కుమార్తెలు చనిపోయారో అదే స్థలం వచ్చినప్పుడు ఆయన ఒక గొప్ప పాట రాశాడు. ఆ పాట ఏది అని అంటే, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. గత 150 సంవత్సరాలు క్రైస్తవ ప్రపంచాన్ని కదిలించిన ఒక పాట, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. నా ప్రాణం నీలో బాగానే ఉందయ్యా. ఆయన అంటున్నాడు, when peace like a river attendeth my way, when sorrows like sea billows roll, whatever my Lord thou hast taught me to say, it is well with my soul. నదిలాగా నా జీవితం ప్రశాంతంగా ఉన్నా, సముద్రాల్లాగా అలలు కెరటాలు నా పైకి ఎగసి వచ్చినా నేను ఒకటి మాత్రం పాడతానయ్యా, నా ప్రాణం నీలో బాగానే ఉంది. అదే భక్తుడిలాగంటున్నాడు, though Satan should buffet, though trials should come, let this blessed assurance control that Christ has regarded my helpless state and had shed his own blood for my soul. సాతాను నా పైన శ్రమలు పంపించిన నాకొకటి ఒక నిశ్చయిత ఒకటి ఉంది, యేసు నా పాపం కొరకు ఆయన రక్తం చిందించాడు గనుక నా ప్రాణం నీలో బాగానే ఉందయ్యా. నేను ఇక్కడ ఆ పాట పాడిచ్చేవాడిని, కానీ నేను రెడీగా తీసుకురాలేదు. నాకు తెలియదు ఎల్ఈడి పెడతారని, లేకపోతే పాడిచ్చేవాడిని. ఇంత గొప్ప పాట గత 150 సంవత్సరాలు క్రైస్తవ ప్రపంచాన్ని ఎంతో మందిని ఆదరించింది. ఒక విరిగిన స్థితి. ప్రియ తమ్ముడు చెల్లి, నీ విరిగిన స్థితి నీ శాపానికి రాలేదు. నిన్ను ఫలింపజేయడానికి, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను రూపాంతరపరచడానికి. ఈ రోజున నువ్వు విరుగుతున్న బిడ్డవైతే నువ్వు మాత్రం లేచి నిలబడు. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం. నువ్వు విరుగుతున్న కుమారుడివి కుమార్తెవైతే నువ్వు మాత్రమే లేచి నిలబడు. తమ్ముడు చెల్లి, నీ విరిగిన స్థితి నీ శాపం కోసం రాలేదు. ఏదో శాపం అని అనుకోవద్దు, అది నీ ఆశీర్వాదం కొరకే, నువ్వు విస్తరించడానికి,
ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. రెండు చేతులెత్తి చెప్పండి, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. మీరు ఒక నిర్ణయం తీసుకుంటారా? మీ విరిగిన స్థితిలో ఇదొక శాపం అనుకుంటున్నావే, ఎన్నాళ్ళయ్యా అని అనుకుంటున్నావే, ఈ రోజున నీ రూపాంతరణ కొరకే, నువ్వు ఫలించుటకే, నువ్వు ఆశీర్వదించబడుటకే, నీ స్వయ ఆధారంలో నుండి బయటికి రావడానికి, ఇది నా వల్ల కాదయ్యా అని ఎప్పుడైతే చెప్తావో ఆ మాట కోసం దేవుడు ఆశిస్తున్నాడు. మన అవిధేయతలో నుండి మనల్ని విడిపించడానికి, మన పాపము నుండి మనల్ని విడిపించడానికి, అదిగో ఆ నిత్య నరకములో నిత్యము విరగబడకుండా ఉండడానికి ఈ తాత్కాలికంగా విరగొట్టాలని ఆశిస్తున్నాడు. నీ జీవితాన్ని ఆయనకి సమర్పించుకుంటే గనక ఈ పాట నాతో కలిసి పాడతాడు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. చప్పట్లు కొట్టి, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, హల్లెలూయా. నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. కమ్ ఆన్, ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, హల్లెలూయా, నంత వరకు, నే మహిమలో చేరే వరకు. ప్రేమించేదా, 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 హల్లెలూయా. ప్రేమించేదా, 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 ప్రేమించేదా. నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నే మహిమలో చేరే వరకు. చప్పట్లు కొట్టి ఆరాధించుదాం. ఆయన ఆత్మని కుమ్మరిస్తున్నాడు, ఆయన ఆత్మ నిన్ను బలపరచాలని ఆశిస్తున్నాడు. నీలో ఒక రూపాంతరణ, a great transformation. ఈ సంవత్సరంలోనే ఒక గొప్ప రూపాంతరణ ఆయన తీసుకురావాలని ఆశిస్తున్నాడు. అందరూ కళ్ళు మూసుకొని చప్పట్లు కొట్టి ఆరాధించుదాం. ఒక 2 నిమిషాలు. ఓ రబస్యం దలబా, ఈ హృదయాన్ని మీరు కట్టి నడిపించండి. ఓ build these families in the name of Jesus, in the name of Jesus, in the name of Jesus. Oh rabasiyam tholaba shamdara bagala baudarebi.
Oh, thank you, Jesus. Thank you, Jesus. రెండు చేతులెత్తి చెప్దాం. ప్రేమించేదా, 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 నా ప్రాణమున్నంత వరకు, నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు. ప్రాణమున్నంత వరకు, మట్టిలో చేరే వరకు, ప్రేమించేదా, 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 ప్రాణమున్నంత వరకు, మట్టిలో చేరే వరకు, యేసయ్యా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. ఎంత స్పష్టంగా, ఎంత సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నిర్ణయం తీసుకోవలసిన సమయం ఇది. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆయన మనల్ని ప్రేమించి సమయాన్ని మనకి ఇచ్చాడు. ఆయన మనల్ని ప్రేమించి మనతో మాట్లాడాడు. ఆయన మనల్ని ప్రేమించి మన జీవితంలో ఏం జరుగుతుందో వివరించాడు. ఆయన మనల్ని ప్రేమించి మన మధ్యలోకి దిగి వచ్చాడు. హల్లెలూయా. ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, ఆరాధించెదా యేసు రాజా, నిన్నే ఆరాధించెదా, 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 ప్రాణమున్నంత వరకు. చెప్పగలమా ఈ మాట? ప్రభువా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఆరాధిస్తానయ్యా. నా ప్రాణమున్నంత వరకు, నా ప్రాణమున్నంత వరకు, నా ప్రాణమున్నంత వరకు ఆరాధించేదా, 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 ప్రాణమున్నంత వరకు. ఇది పాట కాదు, మన ప్రార్థన కావాలి. ఆచారంగా కాదు, యథార్థం కావాలి. ఆయన మాట్లాడిన ప్రతి మాటను జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మన జీవితంలో ఉన్న ప్రతి అవిధేయతను విరవడానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని ఆశీర్వదించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న అహంకారాన్ని విరవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు, మనల్ని హెచ్చించటానికి, మనల్ని ఘనపరచటానికి, మనలో ఉన్న సంతృప్తిని విరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవునిలో మనం ఆనందించటానికి, ఆయనే మనం ఐశ్వర్యం అని తెలుసుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సమర్పణ కలిగిన హృదయంతో ప్రార్థించాలి. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, కొద్ది నిమిషాలు ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం. కానీ ఆయన ఆత్మతో మనం వెళ్ళాలి ఇక్కడి నుంచి, ఆయన శక్తితో మనం వెళ్ళాలి ఇక్కడి నుంచి, ఆయన దీవెనలతో వెళ్ళాలి ఇక్కడి నుంచి. ఇది కేవలం మనం సమర్పించుకుంటే మాత్రమే సాధ్యం. సంపూర్ణంగా దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటే మాత్రమే సాధ్యం. మనలో ఉన్న పాపమును విరవడానికి ఇష్టపడుతున్నాడు ఆయన, పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేయడానికి.
అప్పగించుకుందాం. నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? నా పరిస్థితులు ఎందుకు ఇలా ఉన్నాయి? నా కుటుంబం ఎందుకు ఇలా అయింది? రకరకాల ప్రశ్నలు, రకరకాల ఆలోచన. ఈరోజు వాటన్నిటికీ జవాబు దేవుడు ఇస్తున్నాడు. To break you so that he might bless you. నిన్ను విరిచి నిన్ను ఆశీర్వదించుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా మీకు స్తోత్రమయ్యా. మేము ఊహించిన దానికన్నా, అడిగిన దానికన్నా అత్యధికంగా దయచేయువాడవయ్యా. పిలిస్తే పలికే దేవుడవయ్యా, ప్రార్థిస్తే జవాబు దయచేయువాడవయ్యా. మా స్థితిని, మా పరిస్థితిని గమనిస్తున్న వాడవయ్యా. యథార్థముగా నీ దగ్గరికి వచ్చిన వారికి బహు సమీపముగా ఉన్న దేవుడవయ్యా. మాకు అనుగ్రహించిన ఈ వర్తమానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ రెండవ దినాన్ని కూడా ప్రభువా మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము నాయన. పాటల్లో, ప్రార్థనలో, వాక్యములో, ఆరాధనలో, సాక్ష్యములో ఇంతవరకు నాయన మమ్మల్ని నడిపించారు. మాతో మాట్లాడారు. మీకు స్తోత్రం. నా మాట విని ఎడల మీరు బ్రతుకుదురని మీరు సెలవిచ్చారు. ఎంతమంది అయితే ప్రభువా మీ స్వరాన్ని వింటూ ఉన్నారు, ఎంతమంది అయితే ప్రభు వారి జీవితాన్ని మీకు సమర్పించుకున్నారు, వారందరూ లేచి నిలబడ్డారు. ప్రభువా వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. వారి జీవితంలో ప్రభు అద్భుతాలు జరిగించండి. వారి జీవితం ఆయన ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరముగా మారడానికి సహాయం దయచేయండి ఆయన. ఈ విరిగి నలిగిన స్థితి వ్యర్థం కావడానికి వీల్లేదు, కానీ ఈ విరిగి నలిగిన స్థితిలో మీకు మరింత సమీపము కావడానికి మాకు సహాయం దయచేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను ఆయన పేరు పేరున దీవించి ఆశీర్వదించి ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించి మీ నామానికి మహిమను తెచ్చుకోమని, మీకు సాక్షులుగా నిలబెట్టమని నేను అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ, అలాగే ప్రభు సహోదరుని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించి ఇంకా నువ్వు విస్తరింపజేసి ఫలింపజేయమని, రేపటి దినం కూడా ప్రభు బహుశక్తివంతంగా, మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా కూడికలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి నెరవేరును గాక. మరుదిన ఆహారాన్ని మాకు దయచేయండి. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండి ఆయన మార్గంలో, ఆయన చిత్తములో మనల్ని నడిపించి అనేకులకు ఆశీర్వాదకరముగా చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు నిజంగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా.